మిణుగుర్లు సినిమా నిజంగా అంధకారంలో ఒక వెలుగు రేఖలు చిమ్మినట్లుగా అద్భుతమైనటువంటి సినిమా. ఆ వివక్షని, వాళ్ళు అనుభవిస్తున్న వేదన్ని, వాళ్ళు అనుభవిస్తున్న చిత్రహింసల్ని ఎంత అద్భుతంగా విజువలైజ్ చేశారు కదా. నిజంగా ఒక హక్కుని, వాళ్ళు గౌరవంగా జీవించే హక్కుని, భద్రతతో జీవించే హక్కుని చాటి చెప్పిన సినిమా మిణుగుర్లు. తప్పకుండా ఇటువంటి సినిమాలు ఆదరించాలి. సమాజంలో మంచి సినిమాలు లేవు, చెత్త సినిమాలు వస్తున్నాయి, చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటున్నాయి, మానవ విలువలని దిగజార్చి వేస్తున్నాయి, మానవీయతని దెబ్బతీస్తున్నాయి. ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ మానవీయ విలువలకి ప్రతీకగా ఈరోజు మిణుగుర్లు చూస్తే మా పాత అనుభవాలు గుర్తొచ్చాయి. అంటే మిణుగుర్లు సినిమా ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసినట్టు అనిపించింది. మేము గతంలో ఒక 20 ఏళ్ల క్రితం, ఒక 25 ఏళ్ల క్రితం చేసిన మూమెంట్స్, అక్కడ మేము పరిశీలనకు వెళ్ళినటువంటి అప్పుడు చూసిన ఇష్యూస్, సమస్యలు ఒక రీక్యాప్ చేసినట్టు నాకు అనిపించింది. ఇకపోతే అసలు ఈ సినిమాలో ఒక అప్రోచ్, అంటే సమస్యలన్నీ చూపించడం అనేది చాలామంది చేస్తున్నారు కూడా. కానీ ఒక అప్రోచ్, అదొక చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి అప్రోచ్, పాజిటివ్ అప్రోచ్. ఇటువంటి సమస్యల మీద ఇటువంటి ఇష్యూస్ని ఫోకస్ చేయడంలో ఒక బాధ్యతతో ప్రవర్తించాలి అనేటువంటి ఒక సందేశాన్ని కూడా ఈ సినిమా ఇచ్చింది. ఇది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ చూపించింది, అట్లాగే ఒక పాజిటివ్ స్ట్రెంగ్త్ని ఇచ్చింది, ఒక ఐడెంటిటీని, దాంతో ఆ సమస్యతో ఐడెంటిఫై అవ్వడము, ఆ పిల్లల ఆ ఫీలింగ్ పట్ల ఒక సింపతి కలిగి, ఒక ఎంపతి కలిగి, ఆ బాధని పంచుకోవాలి, ఆ బాధని పరిష్కరించాలి అనే ఒక ఉద్వేగానికి లోనవ్వడం జరిగింది. ఏదేమైనా ఇటువంటి సినిమాలు రావాలి. ఈ సినిమా ఖచ్చితంగా చాలామంది చూడవలసిన, విస్తృతంగా ఆదరించవలసిన సినిమా. ఇటువంటి సినిమాల్ని ప్రోత్సహించడం కూడా అందరి బాధ్యత అని